హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు కథ లవ్లీ ఎనిమి ఎపిసోడ్ నంబర్ 21. ఇక స్టోరీలోకి వెళ్దాం. మరి ఈ స్టోరీని రచించినది విజ్జు గారు. ధన్యని ఒకసారి చెక్ చేయించాక ఏమీ లేదు, బాగానే ఉంది అని చెప్పటంతో తీసుకుని అంబులెన్స్లో హైదరాబాద్కి వస్తూ ఉంటాడు ధ్రువ్. జైని తీసుకొని అశు ఇంట్లోకి వీల్ చైర్తో రాగానే అది శాంతి గారు జై నాన్నగారు చూసి, ఇదేంట్రా, ఏమైంది వీడికి, అశు ఇలా వచ్చాడు అని అంటారు జై కాళ్ళని చూస్తూ. అది చూసి వస్తున్నప్పుడు ఇద్దరు కలిసి అల్లిన కథని గుక్క తిప్పకుండా అప్పచెప్పటంతో ఇద్దరు అది నమ్మేసి లోపలికి తీసుకువెళ్తారు. కొన్ని గంటలకి ధన్యాన్ని తీసుకుని ఒక హాస్పిటల్లో జాయిన్ చేసి తన రిపోర్ట్స్ని డాక్టర్లకి ఇచ్చి అందరికీ ఫోన్ చేసి చెప్తాడు ధ్రువ్. దాంతో అందరూ అది విని కంగారుగా బయలుదేరి వస్తారు అక్కడికి. ముందుగా లతా ప్రసాద్లు వచ్చి ధన్యాన్ని చూసి ధ్రువ్తో, ఎలాంటి పిల్లని ఇలా తీసుకువచ్చావురా, ఏమైంది అసలు దీనికి అని ధ్రువ్ కాలర్ పట్టుకుని ఊపేస్తుంటే అప్పుడే ప్రశాంత్, ఉషా, దీక్షలు రావటంతో అది చూసి అందరికీ అదే విషయం చెప్తాడు. ఎలా జరిగింది ఇది అంతా అని అడిగితే రసూల్ గురించి చెప్పకుండా మిగతా అంతా చెప్తాడు. దాంతో అందరూ ధన్య ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని చూస్తూ ఉంటారు. ఇచ్చిన మాట ప్రకారం ధన్య వచ్చేసిందని ధ్రువ్ రిజిగ్నేషన్ చేసి వస్తాడు. రసూల్ చనిపోయాడని తన గురించి మీడియాకి తెలియటంతో మొత్తం దేశమంతా రసూల్ గురించి తెలుస్తుంది. జైకి మెల్లగా కాళ్ళతో నడుస్తూ ఉండటంతో మెల్లిమెల్లిగా నడవటం మొదలుపెట్టి మామూలుగా అయిపోతాడు. ధ్రువ్ రోజు హాస్పిటల్కి రావటం, ఆఫీస్కి వెళ్ళటం, మళ్ళీ హాస్పిటల్కి వచ్చి కబుర్లు చెప్పి ఇంటికి వెళ్ళటం, ఇదే ఇక రోజు జరుగుతూ ఉండేది. కొన్ని రోజులకి అందరూ మామూలు అవ్వటంతో ఎవరి పనుల్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ ధన్య మాత్రం అలా పడుకొని ఉంటుంది. ప్రశాంత్ గారు ధ్రువ్ కోసమని సంబంధాలు మాట్లాడుతూ ఉంటుంటే ధ్రువ్ వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చెప్పి అది చెడగొడుతూ ఉంటాడు. అలానే ధ్రువ్కి తోడుగా లత గారు వంత పాడుతూ, నా కొడుకు మంచోడు కాదు, వాడు చెప్పింది నిజమని అంటూ అన్నీ చెడగొట్టేసి మనసులో మాత్రం, అమ్మా ధన్య, నీకోసమని నా కొడుకుని అందరి దగ్గర ఇలా తిడుతున్నానే, కొంచెం లేసి నాకు ఈ బాధని తగ్గించురా అని అనుకుంటూ ఉండగా ఒక సంబంధంలో అమ్మాయి మాత్రం, నేను నమ్మను, నేను ధ్రువ్ కాలేజ్లో కూడా తన గురించి తెలుసుకున్నాను, మీరు చెప్పేదేమీ నిజం కాదు అని మొండికేస్తుంటే అది విని లతగారు, ఏంటమ్మా నీ ఉద్దేశం, నేను చెప్తున్నా కదా నా కొడుకు మంచోడు కాదని, లోకంలో ఏ తల్లైనా చెప్తుందా ఇలా తన కొడుకు గురించి అని అంటుంటే ఆ అమ్మాయి మాత్రం, మీరెన్నైనా చెప్పండి, కానీ నేను మాత్రం మీ అబ్బాయినే చేసుకుంటా, ఎంత అందంగా ఉన్నాడో తెలుసా మీ అబ్బాయి అని అంటూ ధ్రువ్కి సైట్ కొడుతుంది. అది చూసి ధ్రువ్ లతగారితో, అమ్మా, నేను ఈ పిల్లని చేసుకుంటా, చూడు నీ కోడల్లా కాకుండా ఎంత బుద్ధిగా ఉందో, ఎంత చక్కగా ఉందో అని అంటుంటే లతగారు అంతెత్తున లేసి, ఏంట్రా నువ్వనేది, ఎంత అందంగా ఉంటుంది నా కోడలు, దీనికి నా కోడలికి ఏమైనా కూసంతైనా కలుస్తున్నారా, పైగా ఇది బుద్ధిగా ఉందారా నీ కళ్ళకి, బొద్దుగా ఉందారా ఇది, ఇలా కాదు అని ఆ అమ్మాయిని చూసి, ముందు మీరు బయటికి వెళ్ళండి అని వాళ్ళెంత చెప్తున్నా వినకుండా బయటికి గెంటేస్తారు. అది చూసి ధ్రువ్ పడి పడి నవ్వుతుంటే సోఫాలో లతగారు కోపంగా చపాతి కర్రిచ్చుకొని వస్తారు ధ్రువ్ని కొట్టడానికని. అది చూసి ధ్రువ్ పారిపోతాడు లతగారికి దొరకకుండా. అలా అలా ఒక నెల గడిచిపోతుంది. ధన్య లేశాక తనని వైజాగ్ తీసుకుని 4-5 ఏళ్ళు ఉండిపోదామని అక్కడ సముద్రం దగ్గర ఒక ఇల్లు, దాని దగ్గర ధన్య కోసమని ఒక నర్సరీ తీసుకుందాం అనుకుంటూ 2 రోజుల్లో వచ్చేద్దామని, ఒకేసారి ధన్యని చూద్దామని హాస్పిటల్కి వచ్చి ధన్యను ఒకసారి చూసి వైజాగ్కి ప్లేన్లో వెళ్ళిపోతాడు. ధ్రువ్ దిగాక జైకి కాల్ చేసి, నేను వైజాగ్ వచ్చేస్తాను, అమ్మ వాళ్ళు ఎవరైనా అడిగితే చెప్పు అని చెప్పి కట్ చేస్తాడు. ధ్రువ్ అలా కట్ చేయటం, ధన్య కొంచెం కొంచెంగా కళ్ళు తెరవటం ఒకేసారి జరుగుతాయి. దాంతో అక్కడే ఉన్న నర్స్ అది చూసి కంగారుగా డాక్టర్ని పిలవటానికని వెళ్తుంది. నర్సు పరుగులు మొదలు పెట్టగానే ధన్య పూర్తిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. కాఫీ తాగొస్తున్న ఉషగారు ధన్య కళ్ళు తెరవటం చూసి, రేయ్ ధన్య అని ఆనందంగా హక్ చేసుకొని, నేను గుర్తున్నానా అని అడుగుతుంటే ధన్య అమ్మ అని అంటుంది చిన్నగా ఏడుస్తూ. అది చూసి ఉషగారు ధన్య పక్కన కూర్చోగానే ధన్య ఉషగారి చేతిని పట్టుకోవాలని చూస్తుంది, కానీ నీరసం వల్ల ఎత్తలేకపోతుంది. అది చూసి ఉషగారు తన చేతిని తీసుకుని, రేయ్ ఏడవకు అని కన్నీళ్లు తుడిచి, నేనిక్కడే కదా ఉన్నా, ఏం కాదు నీకు అని అంటుంటే ధన్య ఉషగారిని చూసి, బావెక్కడా అని అడుగుతుంది. అది విని అప్పుడు గుర్తొస్తుంది ఉషగారికి, అందరికీ చెప్పింది కానీ
ధ్రువ్‌కి చెప్పలేదని. ఫోన్ తీసుకొని కాల్ చేస్తుంటే అది చూసి ధన్య బావకి చెప్పొద్దని అంటుంది. అప్పుడు ఉష, "నేను నీ బావకే కదా చేస్తుంది" అంటుంది. "వద్దు మా, ప్లీజ్ అర్థం చేసుకో" అని అంటూ పక్కకి చూస్తుంది ధన్య. ఆ తర్వాత కట్ చేస్తే ఆఫీస్‌లో జై ధ్రువ్‌తో మాట్లాడి కాల్ కట్ చేయగానే పక్క డెస్క్ మీద చందు తలని దానికేసి బాదుకుంటూ ఉండటం చూసి, "రేయ్! వాడినాపు. లేకపోతే వీడిని కూడా ఆ హాస్పిటల్‌కి మోసుకొని పోవాలి" అని అంటుంటే అది విని చందు ఏడుపు ఆపేసి సీరియస్‌గా చూస్తూ, "మీ దేవుడిచ్చిన చెల్లి లేచిందంట. నీకు చేస్తుంటే బిజీ వస్తుందని నాకు ఫోన్ చేశారు" అని అంటుంటే జై, శ్రీలు ఒకరి ముఖాలొకరు చూసుకొని చందు కాలర్ పట్టుకుంటూ, "రేయ్! జోక్ వేస్తున్నావా?" "లేదురా, నిజం. కావాలంటే ఇదిగో కాల్ లిస్ట్‌లో ఉన్న నెంబర్ చూడు" అని చూపిస్తాడు. ఆ నెంబర్ చూసి జై, శ్రీలు వెళుతూ చందుని షర్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతారు. అది చూసి, "రేయ్! వదలండిరా, నాకు కూడా 2 కాళ్ళున్నాయి" అని అనేలోపే ఆఫీస్ ముందుంటాడు. శ్రీ కంగారులో కార్ కీస్ బదులు బైక్ కీస్ తీసుకుని రావటంతో అది చూసి ఇంకాగలేక ముందు శ్రీ వెనక జై కూర్చొని, "రారా బా, నీకెవడు బొట్టు పెట్టడు" అని అంటుంటే చందు చేతులు వెనక్కి కట్టుకుని ఎటో చూస్తూ ఉంటాడు. అది చూసి ఇలా కాదని జై దిగి చందునెత్తుకొని బండి మీద ఎక్కించేసి వెనక కూర్చొని శ్రీతో, "పద పోదాం" అని అంటాడు. దాంతో శ్రీ మంచి స్పీడ్‌తో గాల్లో తోలుతూ ఉంటాడు. వీళ్ళ నలుగురిలో బక్క ఆకారం అంటే ముందు చందునే ఉంటాడు. చీపురు పుల్లల. పాపం ఎంత చిన్న సైజు షర్ట్ వేసినా పెద్దదైపోయేలా ఉంటాడు. అందుకే జైకి అంత కష్టం అనిపించలా. ఆ తర్వాత కట్ చేస్తే ధన్య లేసిన విషయం తెలిసి తాత, ప్రసాద్లు ఇంకా ఇంటి నుండి దీక్ష బాబుని తీసుకుని లోపలికొస్తుంటే ఆఫీస్లో హాఫ్ డే లీవ్ పెట్టి కంగారుగా వస్తున్న అర్జున్ని చూసి, "మీ చెల్లి లేసిందంట అర్జున్, తెలిసిందా?" "హా, అందుకే వస్తున్నా. దీని తాట తీసేయాలసలిప్పుడు. నాన్నగారు ఇప్పుడే లోపలికి వెళ్లారు" అని అంటూ దీక్ష చేతిలో ఉన్న కొడుకుని తీసుకుని ధన్య ఉన్న రూమ్‌కి వెళ్ళేసరికి ప్రశాంత్ గారిని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ధన్య ఏడుపు చూసి అర్జున్‌కి ఉన్న కోపం కూడా కరిగిపోయి కళ్ళ నిండా నీళ్లతో ధన్య దగ్గరకొచ్చి చూస్తూ ఉంటాడు. ప్రశాంత్ గారు ధన్యని ఓదారుస్తూ ఉండగా ధన్య కాసేపటికి తిరిగి అందరినీ చూస్తుంది. అందరూ కూడా తన వైపు బాధగా చూస్తూ ఉండేసరికి చిన్నగా నవ్వుతూ, "ఏమైంది అలా ఉన్నారు?" "నేను చాలా బాగున్నా చూడండి" అని అంటుంటే ముక్కు మీద వేలు పెట్టి అందరినీ వెక్కిరిస్తూ అంటుంది. అందరూ అది చూసి నవ్వుతుంటే వాళ్ళని చూసి ధన్య నవ్వుతుంది. తన నవ్వుని చూసిన లతగారు ఆగలేక ధన్యాని హక్ చేసుకొని, "ఎక్కడికి పోయావమ్మా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? పాపం మీ బావైతే నిన్ను ఒక్కరోజు కూడా వదిలేవాడు కాదు. అవును, వాడికి ఎవరైనా చెప్పారా?" అని అడుగుతారు అందరినీ చూస్తూ. అందరూ లేదు అని అంటుంటే ఉషా గారు మధ్యలో, "ధను వద్దంది వదిన గారు, అందుకే నేను చెప్పలేదు" అని అంటుంటే ఆ మాట విని లత గారు కొంచెం హట్ అవుతూ, "ఎందుకురా, నీకు నా కొడుకు ఇష్టం లేదారా? నువ్వు కోడలిగా నా ఇంటికొస్తే వాడికన్నా నేనే ఎక్కువగా సంతోషపడేదాన్ని" అని బెంగగా అంటుంటే ధన్య అది విని అడ్డు వస్తూ, "అది కాదత్తమ్మా, మీ అబ్బాయికి సర్ప్రైజ్ ఇద్దామని." "అవును, ఇంతకీ బావెక్కడున్నాడు?" అని అడుగుతుంటే ధ్రువ్ తన కోసం వైజాగ్లో వేసిన ప్లాన్లు విని చిన్నగా నవ్వుతూ, "అవును, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నన్నెవరు తీసుకొని వచ్చారు? నాకేమైంది?" అని అంటుంటే అప్పుడే నర్సు వచ్చి, "ఇంతమంది ఉండకూడదు లోపల. అసలే బయట ఇంకో 3 అబ్బాయిలని కష్టపడి ఆపొచ్చాను. మీరు వెళ్తే వాళ్ళొస్తారు" అని అంటుంటే సరే అని అందరూ వెళ్ళిపోతారు. అర్జున్ దగ్గర ఉన్న బాబు మాత్రం ధన్య వైపు చూసి చేతులను ఆడిస్తూ ఉంటుంటే అది చూసి ధన్య ఇవ్వమని అంటుంది. "వద్దు అని చెప్తున్నా, నా అల్లుడు నాకేం బరువు కాదు. అలానే నేనెక్కడికి పారిపోను కదా, ఇవ్వండి" అని అంటుంటే సరే అని వాడినిచ్చేసి వెళ్ళిపోతారు. వాడు ధన్య దగ్గర కూర్చొని ధన్య జుట్టుతో ఆడుకుంటూ ఉండటం చూసి ధన్య తన జుట్టును చూసి, "అరే, అది అసలే జిడ్డుగా ఉంది. దాంతో ఏం చేస్తున్నావురా? నీ చేతికి బూ అంటుకుంటుంది" అని అంటూ వాడి చేతిని తీస్తుంటే శ్రీ, చందు, జైలు లోపలికొచ్చి ధన్యని పిలుస్తారు. దాంతో ధన్య వాళ్ళని చూసి నవ్వుతుంది. శ్రీ వచ్చి వాడిని ఎత్తుకుని, "ఎలా ఉన్నావురా చాంప్? మీ మావయ్య నిన్నెంత మిస్ అవుతున్నాడో తెలుసా?" అని అంటుంటే వాడు మావయ్య అన్న మాటకి పళ్ళన్ని బయటపెట్టి నవ్వుతూ ఉంటాడు. అది చూసి ధన్య నవ్వుతూ ఉండటం చూసి జై ధన్య నుదుటి మీద బాధగా చిన్న ముద్దు పెట్టి, "ఏంట్రా, నీకోసమని మేమందరం ఎంత భయపడ్డామో తెలుసా?" అని అంటుంటే చందు పక్కనున్న స్టూల్ మీద కూర్చుని బాధగా
ధన్య చేతిని పట్టుకుని, ఇప్పుడు ఎలా ఉందిరా చెల్లి అని అంటాడు. అది చూసి అందరూ షాక్గా చందుని చూస్తూ ఉంటారు. ధన్య కళ్ళు పెద్దవి చేస్తూ, చందు సార్, మీరేనా నన్ను అడిగేది అని అంటుంటే, చందు చిన్నగా నవ్వుతూ, ఎప్పుడు కూడా నన్ను ఏడిపిస్తూ అల్లరి చేస్తూ ఉన్న ధన్యని భరించగలను, కానీ ఇలా పడుకొని ఉన్న ధన్యని చూడలేకపోయానురా. అప్పుడే బాధేసింది నాకు. ఎప్పుడు లెగిసి మళ్ళీ నాతో గొడవ పడతావా అని ఎదురు చూస్తున్నా తెలుసా అని అంటాడు. అది చూసి జై చందు వైపు వేలు చూపిస్తూ, వీడిని నమ్మకు ధన్య, ఇందాక కూడా వీడిని లాక్కు రావటానికి ఎంత కష్టపడ్డాను తెలుసా అని అంటుంటే, అది శ్రీ కూడా అవును వాడిని నమ్మకు అని అంటాడు, దీక్ష కొడుకు చేతిని చందు వైపు గుద్దుతున్నట్టు చూపిస్తూ. అది చూసి చందు కళ్ళు తుడుచుకొని, నమ్మేశారా అందరూ? ఈహీ, అందరూ నమ్మేశారు, పిచ్చి మాలోకాలు. పాపం ఇది లేసిందంటే మా బావ పరిస్థితి ఏంటో ఇప్పటి నుండి అని అంటాడు దొంగ ఏడుపు ఏడుస్తూ. చందు ఫేస్ని చూసి దీక్షకుడుకు మళ్ళీ నవ్వుతాడు. అది చూసి చందు ఏడుపు ఆపేసి వాడిని కొర కొర చూస్తూ ఉంటాడు. జై చందు నెత్తి మీద మొట్టికాయ వేసి ధన్యని చూస్తూ, వీడి సంగతి వదిలేసి ధ్రువకి చెప్పావా? లేదు. అలాగే మీరు కూడా నా గురించి చెప్పకండి ప్లీజ్ అని అంటుంటే, అది విని, ఎందుకురా ఏమైంది? అబ్బా సర్ప్రైజ్లే అన్నయ్య అని అంటుంటే, అది విని అంతేనా అంటాడు. నేనింకా మా బావకి నీ నుండి డివోర్స్ ఇస్తూ ఫ్రీడమ్ ఇస్తున్నావేమో అని అనుకున్నా అని చందు అంటుంటే, జై వాడి నెత్తి మీద ఇంకో దెబ్బ వేసి ధన్యతో, సరేరా మేం కూడా ఏమీ చెప్పం వాడికి, ఓకేనా అని అంటుంటే ధన్య నవ్వుతుంది. ధన్యకి డౌట్ వచ్చి జైతో, అన్నయ్య నీ దగ్గర బావ ఏమీ దాయాడు కదా, అందరికీ అసలు విషయం చెప్పలేదు కదా, నన్ను ప్రాసిక్యూషన్ వాళ్ళు తీసుకువెళ్లారని అడుగుతుంటే, అది చూసి అవునరా ఎవరికీ చెప్పలేదు, ఎందుకంటే నువ్వు మిస్ అయ్యాక మీ నాన్నగారికి నీ మీద బెంగతో హెల్త్ పాడు చేసుకున్నాడు, అలానే లత అమ్మకి హార్ట్అటాక్ వచ్చింది కదా, అందుకే ఎవరికీ చెప్పలేదు. మరి నేను ఎలా వచ్చాను ఇక్కడికి అని అంటుంటే, జై ఇప్పుడెందుకు లేరా తర్వాత చెప్తాను, రెస్ట్ తీసుకో అని అంటూ అందరికీ పదండి అని సైగ చేస్తుంటే, ధన్య జై చేతిని పట్టుకొని, అన్నయ్య ప్లీజ్ చెప్పండి మీలో ఒక్కరైనా అని అంటుంటే, ధన్య ఇక మాట వినట్లేదని జై మొత్తం చెప్తాడు. అది విని ధన్య వెక్కి వెక్కి ఏడుస్తుంది. జై శ్రీలు అది చూసి, ఏడవకరా మేమున్నాం కదా, ఇక నీకు ఏమీ కాదు సరేనా, పాపం మీ వదిన నీ గురించి ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా? ఎవరు? ఇంకా ఎవరు? మీ అశు వదిన, చెప్తాన్లే వస్తుంది కాసేపటికి అని చెప్పి ముగ్గురు జాగ్రత్త చెప్పి దీక్ష కొడుకును కూడా తీసుకుని బయటికి వచ్చేస్తుంటే, ధన్య జైని పిలిచి చెవిలో ఒకటి చెప్పి ప్లీజ్ ప్లీజ్ అని అంటుంది. అది చూసి కొంచెం కష్టమే, వాడి గురించి తెలుసుగా, ఈజీగా పట్టేస్తాడు అంటాడు. హా ప్లీజ్ ప్లీజ్, అలానే మా పెళ్లి సర్టిఫికెట్ కూడా కావాలన్నయ్యా, బావ రూమ్లో ఉందనుకుంటా, కొంచెం తీసుకునిరా అని అంటుంది అమాయకంగా ముఖం పెట్టి. అది చూసి, అంత వద్దురా, మా చెల్లి కోసం ఆ మాత్రం చేయనా అని చెప్పి వెళ్ళిపోతాడు జై. ధన్య చెప్పిన ప్లాన్ని ఫాలో అవుతూ ధ్రువ్ అడిగిన ప్రతిసారి వీడియో కాల్లో పడుకొని ఉన్న ధన్యని చూపిస్తూ ఉంటారు అందరూ. ధన్యకి రోజులు టెస్టులు చేస్తూ మందులు ఇస్తూ మెల్లగా నడిపిస్తూ ఉండటంతో మెల్లిమెల్లిగా నడుస్తూ ఉంటుంది. ధ్రువ్కి అక్కడ వైజాగ్లో పని అవ్వకుండా ఇక్కడి నుండి జై శ్రీలు వాళ్ళని మేనేజ్ చేస్తూ రేపు ఎల్లుండి అని తన పనిని సాగదీస్తూ ఇక 20 రోజుల దాకా లాక్కొస్తారు. ధ్రువ్కి దిగులుగా ఉంటుంది. అక్కడ ధన్యకి ఏమైనా కావాలేమో, ఏమైనా ఇబ్బంది పడుతుందేమో, డాక్టర్లు బాగా చూసుకుంటున్నారో లేదో అని రకరకాలుగా ఆలోచిస్తూ ధన్య ఫోటోలని చూస్తూ దిగులు పడుతూ ఉండగా 21వ రోజు 2 ప్రాపర్టీల ఓనర్లని పట్టుపట్టి రప్పించుకొని ఇల్లుని కొనేసి నర్సరీని మాత్రం 2 ఏళ్ళు లీజుకు తీసుకుని వాళ్ళకొచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఇస్తా అని చెప్పడంతో రెండింటి పనులు చేసుకుని అప్పటికప్పుడు దొరికిన ఫ్లైట్లో టికెట్ తీసుకుని హైదరాబాద్కి వస్తాడు. ఎయిర్పోర్ట్కి చేరుకోగానే జైకి ఫోన్ చేసి కారు పంపరా వచ్చేస్తాను అని అంటాడు. అంత హఠాత్తుగా ధ్రువ్ వచ్చాడని తెలియటంతో తడబడుతూ పంపిస్తున్నా ఇప్పుడే, ముందే చెప్పాల్సింది, అన్నీ అరేంజ్ చేసేవాడిని కదరా అని అంటుంటే, పర్లేదురా లేట్ అయినా పర్లే పంపు ముందు అని అంటాడు. అది విని జై, రేయ్ నర్సరీకి వెళ్తావా మళ్ళీ ధన్య కోసం అని అడుగుతాడు. అక్కడికి వెళ్ళి కొన్ని పూలను నేనే చూసుకొని తీసుకొస్తాను ఈరోజు, అసలే ఇన్ని రోజుల నుండి ఎవరైనా దాని దగ్గర పెట్టారో లేదో అని అంటూ ఉండగా జై, సరేరా పంపిస్తున్నా వచ్చేయ్ అని చెప్పి కట్ చేస్తాడు.
వెంటనే ఒక కార్ పంపి ఆ డ్రైవర్కి త్వరగా వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం స్లోగా రా, నేను మెసేజ్ చేస్తా, అప్పుడు స్పీడ్గా పోని అని చెప్పి ఇంకో కార్లో ధన్యని ఎక్కించుకొని ఆ నర్సరీ వైపుకి వెళ్తూ ఉంటాడు. ధ్రువ్ ఆ నర్సరీలోకి వెళ్ళి తనే తోటలో ఉన్న మంచి పూలని ధన్యకి నచ్చేలా ఏరుతూ వాటిని పట్టుకొని చూస్తూ నవ్వుతూ ఉండగా తన ఫోన్కి కాల్ వస్తూ ఉండటంతో తీసి చూస్తాడు. జై, రే బా, ఎక్కడున్నావు? నేనా, నర్సరీలో ఉన్నా, పూలని కోస్తున్నా ఆవిడని అడిగి. సరే, అక్కడే ఉండు, మీ మావయ్య మళ్ళీ నీకు ఇంకో సంబంధం చూశారంట, ఆ అమ్మాయి అక్కడికే వస్తుంది, నీకు దగ్గరలోనే ఉంది, బహుశా వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. నేను వచ్చినట్టు మీకు తప్ప ఎవరికి తెలుసురా, నువ్వు చెప్పావా? తప్పలేదురా బా, నాకు వార్నింగ్లు ఇస్తేను నీ గురించి చెప్పమని. ఏం చేయని చెప్పు అని అంటుంటే అప్పుడే ధ్రువ్ వెనక నుండి పూలనే కునుకేయమంట, తను వచ్చేనంట, తను వచ్చేనంట అని పాడుకుంటూ వస్తున్న ఆ గొంతు విని ధ్రువ్ ఫోన్లో, అబ్బా, ఈసారి గానకోకిల వచ్చిందా మావయ్యకి, ఇంత ఘోరంగా పాడుతుందేంట్రా అని అంటూ ఉండగా అది తెలిసిన గొంతులా అనిపించి మాట నాపేసి వెనక్కి చూస్తాడు. అక్కడ ధన్య అందంగా నవ్వుతూ చేతిలో వాళ్ళ పెళ్లి సర్టిఫికెట్ని పట్టుకొని దానిని ఊపుతూ, భర్తగారు, మీ భార్య వచ్చిందండి ఇక్కడికి అంటూ అరుస్తుంటే అది చూసి ధ్రువ్ ఫోన్లో మాట్లాడడం మానేసి నమ్మలేనట్టుగా ధన్యని చూస్తూ ఉంటాడు. ధన్య మాటలు విని జై నవ్వుతూ కాల్ కట్ చేసి టైంని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆకాశంలో మెల్లగా చీకటి పడుతూ ఉండటంతో అలానే జై అరేంజ్మెంట్ చేయటంతో అప్పుడే ఆకాశంలో కొన్ని టపాసులను వేస్తారు. అవి రంగురంగులుగా మెరుపులిస్తూ ఉండటంతో ధన్య ఆకాశంలో వెలుగుతూ ఉన్న వాటిని చూస్తూ నవ్వుతుంది. కానీ ధ్రువ్ మాత్రం ధన్యని చూస్తూనే ఉంటాడు కళ్ళు ఆర్పకుండా. అది చూసి ధన్య ధ్రువ్ దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకుంటుంది. ఆ స్పర్శతో ధ్రువ్ తన చేతిని చూస్తాడు. ధన్య ధ్రువ్ చేతిని తన ముఖానికి ఆనిస్తూ ధ్రువ్ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ నవ్వుతుంటే ధ్రువ్ ఆ పూలని కింద పడేసి 2 చేతులతో ధన్య ముఖాన్ని పట్టుకొని చూస్తూ, నేను ఇంకాసేపు ఈ కలలోనే ఉంటే బావున్ను, నిన్నిలా చూసి చాలా రోజులైంది. నన్ను చూసినప్పుడు అలా ఆ కళ్ళల్లో ఒక రకమైన మెరుపు, పెదాల మీద ఒక నవ్వు, బుగ్గల్లో ఒక రకమైన సిగ్గు. ఇది నిజమైతే బావున్ను అని అంటాడు ధన్య నుదుటికి తన నుదుటిని ఆనిస్తూ. అది విని ధన్యకు అర్థమవుతుంది ధ్రువ్ తనని ఎంతగా మిస్ అయ్యాడు అని. ధన్య తలెత్తి ధ్రువ్కి పెదాల మీద ముద్దు పెట్టి దూరం జరిగి, నేను నిజం బావా, నీ ధన్యనే, నేను నిజంగా నీకోసమని వచ్చాను అని అంటుంది. కానీ ధ్రువ్ నమ్మలేనట్టుగా చూస్తూ, ఇది నిజంగా కలే, ఇది నిజం కాదు, ఈ ముద్దు నిజం కాదు అని అంటుంటే అది విని ధన్య కోపంగా ధ్రువ్ నెత్తి మీద ఒక మొట్టకాయ వేసి, నేను నిజంగా వచ్చానురా మొగుడా అంటే కళ కళ అని అంటావేంటి, కావాలంటే చూడు, నన్ను ముట్టుకో, ఇది కళ కాదు అని ధన్య అంటుంటే ధ్రువ్ అది చూసి ధన్య నిజంగానే వచ్చిందని నమ్మి ధన్య చేయి పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ హక్ చేసుకొని ధన్య తల మీద ఒక చెయ్యి, వెన్ను మీద ఒక చెయ్యి వేసి నిమురుతూ తన మనసు నమ్మేదాకా అలానే హక్ చేసుకుని ఉంటాడు. అది చూసి ధన్య నవ్వుతూ ధ్రువుని హక్ చేసుకుని కళ్ళు మూసుకుంటుంది. ధ్రువ్ ధన్య మెడ మీద తల ఆనించి తన నుండి ఎప్పటిలానే వస్తున్న ఒక రకమైన పరిమళాన్ని పీలుస్తూ, ఇది నిజమే, నా ధన్య నిజమే అని అనుకుంటూ ఉంటాడు చిన్నగా. కాసేపటికి ధ్రువ్ కుదుట పడ్డాక ధన్యని జరిపి నుదుటిన ముద్దు పెట్టి, ఇంత సర్ప్రైజ్ ఇస్తావని అనుకోలేదు నేను అని అంటూ అలానే ధన్యని చూస్తూ ఉండగా ధన్య నవ్వుతూ, బావా, నేనెప్పుడూ ఇక నీతోనే ఉంటాగా, పద ఇప్పుడు ఇంటికి వెళ్దాం, మళ్ళీ మన పెళ్లి గురించి చెప్పాలి అని అంటూ ఉండగా ధ్రువ్ ఫోన్ మోగుతూ ఉండటంతో ధ్రువ్ అది తీసి చూస్తాడు. రే బా, ఎంతసేపు రా, చికాకు వస్తుంది నాకు ఇక్కడ వెయిట్ చేసి చేసి, త్వరగా రారా బాబు అని వాపోతుంటే అది చూసి నవ్వుతూ ధన్యని చూస్తుంటే ధన్య కింద పడిపోయిన పూలని తీసి పద బావా వెళదామని లాగుతుంటే నవ్వుతూ ధన్యతో వచ్చి చూస్తాడు. అక్కడ తన లగేజీ ఉన్న కార్ అక్కడ లేకపోవటం చూసి, రేయ్, కారేది? అది ఇంటికి వెళ్ళింది, అలానే మీ అమ్మ నాన్న దీని ఇంట్లో ఉన్నారు, అక్కడ అందరూ మీకోసమని చూస్తూ ఉన్నారు, పద పద, లేట్ అవుద్ది మళ్ళీ అని అంటుంటే సరే అని ధ్రువ్ ధన్యాని చూస్తుంటే ధన్య వెనకాల కూర్చోవటంతో తనకి వేరుగా కూర్చోవాలి అని ముఖాన్ని మాడుస్తుంటే అది చూసి జై, బాబు ప్రేమ పక్షి, పోవయ్యా వెనక్కి, మళ్ళీ నన్ను తిట్టుకుంటావు అని అంటుంటే ధ్రువ్ నవ్వుతూ వెనకాల ధన్య పక్కన కూర్చుని
ధన్య చేతిని తన చేత్తో పట్టుకొని చూస్తూ ఉంటాడు. ఎలా అంటే చిన్న పిల్లాడు తనకు కావలసిన చాక్లెట్ దొరకగానే ఎంత ఆనందపడతాడో అంతగా అన్నమాట. అది చూసి ధన్య నవ్వుతుంటే జై చూసి వీడికి చెల్లి ఉంటే ఇంకా ఏమీ పట్టవు అని అనుకుంటూ ధన్య ఇంటికి పోనిస్తాడు. కొంచెం దూరం అవ్వటంతో ధన్య ధ్రువ్ భుజం మీద తల పెట్టుకుని పడుకుంటుంది. అది చూసి ధ్రువ్ ధన్యని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని కాళ్ళని అడ్డంగా పెడతాడు. మళ్ళీ ధన్యకి నడుం నొప్పి వస్తుంది అని. అది చూసి జై చిన్నగా నవ్వుకొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ధన్య అలా పడుకొని ఉన్నంతసేపు ధ్రువ్ ధన్యనే చూస్తూ ఉంటాడు. చాలా రోజులకి ఇలా ప్రశాంతంగా పడుకుని ఉన్న ధన్య ముఖం చూసి కాసేపటికి ఇల్లు రావటంతో ధ్రువ్ జాగ్రత్తగా ధన్యని ఎత్తుకుని ఇంటి లోపలికి తీసుకుపోయి తన రూమ్లో పడుకోబెట్టి అందరి దగ్గరకు వస్తాడు. అందరూ ఇద్దరిని చూసి నవ్వుతుంటే ధ్రువ్ సిగ్గుపడుతూ బుర్ర గోక్కుంటూ ఉంటాడు. ప్రశాంత్ గారు ధ్రువ్ని చూసి నవ్వుతూ, అవును, ధన్య ఏదో చెప్పాలని అంది, ఏంటది అని అడుగుతుంటే ధ్రువ్ అందరి వైపు చూస్తుంటే అప్పుడే జై కార్ని పార్క్ చేసి ధన్య నిద్రలో కింద పడేసిన వీళ్ళ పెళ్లి సర్టిఫికెట్ని తీసుకువచ్చి ధ్రువ్కి ఇస్తాడు. అది అందరికీ చూపించి ధ్రువ్ మాకు పెళ్ళైంది అని అంటాడు. అది విని చూసి అందరూ షాక్ అయినా వీళ్ళ క్లోజ్నెస్ని చూసి ఊరుకుంటారు. కానీ లతగారు అదేంటిరా ఎప్పుడైంది? మా ఎంగేజ్మెంట్ అయినా రెండో రోజుకమ్మా. మరి మాకు చెప్పుంటే మేమే మీ పెళ్ళిని వైభవంగా చేసేవాళ్ళం కదరా, ఎందుకు ఇలా చేసుకున్నారు మీరిద్దరూ? అది మా ధన్యకి అప్పుడు వెళ్తుంటే నా భార్యగా వెళ్ళాలని అనిపించిందంట. ఎలానో మా ఇద్దరికి అందరి ముందే ఎంగేజ్మెంట్ అయింది కదా, వచ్చాక అందరికీ చెప్దామని అనుకున్నా. అలా మా పెళ్ళయ్యాక ఇద్దరం వెళ్ళిపోయాం. తర్వాత ధన్యకి ఇలా అయ్యింది అని అంటాడు. అది విని ప్రసాద్ గారు అది కాదురా నాన్న, మాకున్నది నువ్వు ఒక్క కొడుకువే కదా, నీ పెళ్ళి బాగా చేయాలని అనుకున్నాం అని అంటుంటే దీక్ష వచ్చి ఇప్పుడు ఏమైందని నాన్న, మీ ఇష్ట ప్రకారమే ఇద్దరికి అందరి ముందు ఇక్కడే ఇంకో వారంలో పెళ్లి చేద్దాం, ఏమంటారు మావయ్య అత్తయ్య గారు అని అంటుంటే వాళ్ళు కూడా సరే అంటారు నవ్వుతూ. అప్పుడే ధన్య అందరిని చూస్తూ వీల్లేదు అని అరుస్తుంది. అది చూసి లతగారు ఏ కోతి నువ్వాగు, అసలే నా కొడుకు పెళ్లి ఘనంగా చేయాలని అందరినీ ఒప్పిస్తుంటే మధ్యలో నీ గోలేంటి, చుప్చాప్గా వెళ్ళి ఇందాకట్లా పడుకో అని అంటుంటే ధన్య వచ్చి లతగారిని హక్ చేసుకుంటూ అది కాదత్తమ్మా, నా పెళ్ళిని వచ్చాక ఒక రాజ్మహల్లో చేసుకోవాలని ఎంత కలలు కన్నానో తెలుసా అని అంటూ మహల్లో తన పెళ్ళిని ఊహించుకుంటూ గాల్లో తేలుతూ ఉంటుంది. అది చూసి ప్రశాంత్ గారు సరేరా, కానీ దానికంత బడ్జెట్ మనం పెట్టలేం కదరా, అది కూడా చూసుకోవాలి కదరా అని అంటుంటే అది చూసి లత గారు ప్రసాద్ గారు మా కోడలు ఏది అడిగితే అదే జరుగుతుంది, ఎలానో దీక్ష పెళ్ళికి మొత్తం అంతా మీరే పెట్టారు ఖర్చు, ఈసారి మేం చూసుకుంటాం, అది ఎలానో వాడు కూడా బాగా సంపాదించాడు కదా, ఏమంటావు రద్రు అని అంటుంటే అలానే మా మీ ఇష్టం, 2 రోజుల్లో బుక్ చేస్తాను అని అంటాడు. ఉషా గారు అది చూసి ధన్యాని దగ్గరికి తీసుకుని అయితే మనకి చాలా పనులే ఉన్నాయి కదా అని అంటుంటే అది చూసి హర్షి వచ్చి ఉషా గారిని ఇంకోవైపు హక్ చేసుకుంటుంది. అది చూసి లత గారు ధన్య నుదుటిన ముద్దు పెడతారు. అది చూసిన దీక్ష అమ్మా నేను అని అంటుంది ఏడుపు ముఖంతో. అరే రారా అని అంటుంటే దీక్ష వచ్చి హక్ చేసుకుంటుంది. వీళ్ళని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అలా అందరూ పెళ్ళికి కావలసినవన్నీ కూడా కొనేసి రాజస్థాన్లో ముందే ధ్రువ్ బుక్ చేసి ఉంచిన మహల్కి 2 వైపులా ఉన్న బంధువులందరినీ తీసుకుని వెళ్తారు. అక్కడ అందరికీ రూమ్లు ఇస్తూ అన్నీ సెటిల్ అయ్యాక ధన్య తన రూమ్కి వెళ్ళి పడుకుండిపోతుంది. ధ్రువ్, జై, శ్రీ, చందులందరికీ ఏం కావాలో అన్నీ చూసుకుంటూ ఎప్పటికో అర్ధరాత్రి వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. ధ్రువ్ తన రూమ్కి వెళ్ళి చికాకుగా ఉండటంతో స్నానం చేయడానికని వెళ్తాడు. ధన్యకి కొత్త చోటవటం వల్ల నిద్ర మధ్యలో మెలకు రావటంతో లేచి రూమ్ నుండి బయటకు వచ్చి చుట్టూ చూస్తూ ఉండగా కిచెన్ని చూసి తను ఫ్రిడ్జ్లో పెట్టిన చాక్లెట్లు గుర్తుకు వచ్చి వెళ్ళి ఒక చాక్లెట్ తీసి తినేసి తన రూమ్కి వెళ్తూ ఉండగా కరెంటు పోవటంతో మొత్తం మహల్ అంతా చీకటిగా అయిపోయింది. దాంతో తన రూమ్ అనుకుని పక్క రూమ్లోకి వెళ్ళిపోతుంది. అది చీకటిగా ఉండటంతో బెడ్ని చూసి వెళ్ళి పడుకుని రూఫ్ని చూస్తూ వెంటనే పడుకుంటుంది. ధ్రువ్కి చీకటిగా ఉండటంతో సైలెంట్గా బాత్రూమ్ నుండి వచ్చి బెడ్ మీద పడుకుని పక్కనేదో ఉన్నట్టు అనిపించి చూస్తాడు. పక్కన ధన్య పడుకుని ఉండటం చూసి ఇదేంటి ఇక్కడుంది అని అనుకుంటూ ఉండగా ధ్రువ్ కళ్ళు మెల్లగా ధన్య పెదాల మీదకి వెళ్తాయి. బెడ్ వెనకాలే
కిటికీ నుండి వస్తున్న గాలికి ధన్య జుట్టులో ఉన్న చిన్న చిన్న వెంట్రుకలు ముఖం మీద పడుతూ ఉండటం ఆ కొద్దిగా ఉన్న వెన్నెల వెలుగులో కనిపిస్తూ ఉంటుంది. అది చూసి ధ్రువ్ ఆ జుట్టుని పక్కకి తీస్తుంటే దాంతో ధన్యకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది. పక్కనే తనని చూస్తూ ఉన్న ధ్రువ్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి, బావా నువ్వేంటిక్కడ, అది నా రూమ్లో, నా నా బెడ్ మీద ఏం చేస్తున్నావు అని అంటుంది. అది చూసి ధ్రువ్ కాసేపు దడిపిద్దామని ధన్య రెండు పక్కల చేతులు అడ్డుగా వేసి ధన్యని కొంటెగా చూస్తూ, ఏం లేదు, ఈరోజు ఆ ఫ్రాక్లో భలే ముద్దుగా ఉన్నావు తెలుసా, అందుకే ఇప్పటికైనా ఒక ముద్దు పెట్టేసుకుని వెళ్దామని వచ్చా అంటాడు. ఆ ముద్దేదో నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా, అది నేనే తీసుకోవాలి అంటే ముద్దుతో ఆగను, మరి నీ ఇష్టం అని అంటాడు. అది విని ధన్య కొద్దిగా వణుకుతూ, ముద్దేంటి, ఏం లేదు, పో ముందు బయటికి అని అంటుంటే ధ్రువ్ ధన్య చెవి దగ్గరికి వచ్చి హస్కీగా వెళ్ళిపోనా అని అంటాడు. ధ్రువ్ నుండి వస్తున్న ఫ్రెష్ స్మెల్కి ధన్యకి నోటి నుండి మాట రావట్లేదు. అయినా ధ్రువ్ని చూస్తుంటే డౌట్ వస్తుంది. అది చూసి నిజంగా చేస్తాడేమో అని ధన్య ధ్రువ్ని దూరంగా తోస్తుంటే ధ్రువ్ అలానే ఉంటాడు, తన పైన కొంచెం కూడా కదలకుండా. అప్పుడే కరెంట్ రావటంతో ధన్య కళ్ళని పక్కకి తిప్పి చూస్తుంది. తన లగేజీ, తన బట్టలు కాక వేరే బ్యాగులు అక్కడ ఉండటం చూసి కంగారుగా ధ్రువ్ని బలంగా తోసేసి లేచి చూస్తుంది. అది తన రూమ్ కాకపోవటంతో అయోమయంగా చూస్తూ ఉంటుంది. అది చూసి ధ్రువ్ నవ్వుతూ, నీ రూమ్ పక్కనే నా రూము, చీకట్లో తెలియకుండా నా రూమ్కి వచ్చేసావు భార్యమని అని అంటాడు. అది చూసిన ధన్య బుర్ర కొట్టుకుని వెకిలి నవ్వు నవ్వుతూ, గుడ్ నైట్ బావా అని డోర్ని తీసుకుని తన రూమ్కి పరిగెట్టేస్తుంది. తన కంగారు చూసి ధ్రువ్ పడి పడి నవ్వుతూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.